తిరుపతి జిల్లా ఏర్పడే మండలం పాపానాయుడుపేటలోని ఓ నగల దుకాణంలో దొంగలు బీభత్సం సృష్టించారు. ముగ్గురు యువకులు నకిలీ తుపాకీతో నగల షాపులో చోరీకి ప్రయత్నించారు. షాపు యజమాని చాకచక్యంగా వ్యవహరించి దొంగతనానికి వచ్చిన వారిలో ఒకరిని పట్టుకోగా మరో ఇద్దరు పరారయ్యారు. దీంతో స్థానికులు యువకుడికి దేహశుద్ధి చేశారు. నకిలీ తుపాకీతో తాను బెదిరించి నగలు దొంగిలించడానికి ప్రయత్నించారని షాపు యజమాని తెలిపాడు. సమాచారం మేరకు అక్కడికి చేరుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. मोटरसाइकिल